Here I am with another vlog. మళ్ళీ ఏంటి? And ఈ vlog లో full of surprises. First surprise, so Anika 10th class successfully pass అయిపోయింది with 80.1%. Wow, congrats! ప్రతిదీ వ్లాగ్ చేస్తావేంటి, ప్రతిదీ కెమెరాలో క్యాప్చర్ చేసేస్తావేంటి అని టిపికల్ గా మాట్లాడుతుంటాడు. ఎందుకు ఏమిటి అని చాలా క్వశ్చన్స్ అడుగుతుంది. ఎక్కడ చెప్పేస్తానేమో అని నాకు అసలే ఆగదు కదా, ఏదో ఒకటి మాట్లాడేస్తానని. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మా ఫ్రెండ్ వచ్చారు, ఆయన వెళ్ళిపోవాలి, సో నేను కలవాలి పిల్లల్ని అన్నారు. ప్లీజ్ కమ్ అన్నాను. సరే ఆ మాత్రం వెళ్ళలేమా? వెళ్ళాలి కదా. No American friend here. మరి ఆఫీస్ What you guys are talking? You scammed us. Busy in the work. You robbed us of our time. Scammed us, bro. అరే బ్రో 1 minute తెలుగులో మాట్లాడండి. I bought a gift for Puppy. For me? Yeah. Thank you, Daddy. నా బంగారం ఇక్కడ ఉన్నాడు, నా బంగారం. Apps and Hello everyone, welcome to Shandar Shilpa. Here I am with another vlog. మళ్ళీ ఏంటి? And ఈ vlog లో full of surprises. First surprise మా అనిక కోసం. సో అనిక 10th class successfully పాస్ అయిపోయింది with 80.1%. Wow, congrats! అదేంటి 90 ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, 100 ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, నువ్వు ఎందుకు మురిసిపోతున్నావు అని అనిక ఎప్పుడు అడుగుతూ ఉంటుంది. బట్ నాకు అనిక 80% తీసుకురావడం, అది ఐసిఎస్సిలో, ఐ యామ్ వెరీ వెరీ హ్యాపీ. తను చాలా స్ట్రగుల్ చేసింది విత్ సైన్స్ పోర్షన్, ఆ సిలబస్, స్ట్రెస్. నేను చూసి తన్ని నేను స్ట్రెస్ అయిపోయేదాన్ని. సో అటువంటిది 80%తో సక్సెస్ఫుల్లీ పాస్ అయింది కాబట్టి షీ డిజర్వ్స్ అ గిఫ్ట్ ఫర్ అవర్ హార్డ్ వర్క్ అని నాకు కళ్యాణ్ కనిపించింది. సో అది ఒక సర్ప్రైజ్గా తనకి ఇద్దాం అనుకున్నాము. కానీ ప్రతి వ్లాగ్ మీరు ఇంట్లోనే చూస్తూ ఉంటారు కదా, సరదాగా మా కళ్యాణ్ ఆఫీసు, అసలు ఆ ఆఫీస్లో ఆయన ఎలా వర్క్ చేస్తారు, ఆయన స్టాఫ్, ఇదంతా చూపించుకుంటూ అక్కడే కళ్యాణ్ తినికి సర్ప్రైజ్ ఇస్తే బాగుంటుంది అని ఒక చిన్న థాట్తో ఈ వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. అయితే ఇక్కడ ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే, కళ్యాణ్కి అస్సలు ఇవన్నీ ఇష్టం ఉండదు అనమాట. ప్రతిదీ వ్లాగ్ చేస్తావేంటి, ప్రతిదీ కెమెరాలో క్యాప్చర్ చేసేస్తావేంటి అని టిపికల్గా మాట్లాడుతుంటాడు. సో ఈరోజు కెమెరాతో ఆఫీస్కి వస్తున్నానని ఆయనకి తెలీదు. అసలు కెమెరా చూసిన తర్వాత ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో అది కూడా ఆయనకు సర్ప్రైజ్, నాకు సర్ప్రైజ్. సో దిస్ వ్లాగ్ ఇస్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్. లెట్స్ గో. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. అనికని పిలుద్దాం. అసలు అనికని రెడీ అవ్వమన్నాను. ఎందుకు ఏమిటి అని చాలా క్వశ్చన్స్ అడుగుతుంది. ఎక్కడ చెప్పేస్తానేమో అని నాకు అసలే ఆగదు కదా, ఏదో ఒకటి మాట్లాడేస్తానని. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను. సో పిలుద్దాం. లెట్స్ సీ రెడీ అయ్యిందా లేదా. బ్యాగ్ నువ్వే పట్టుకున్నా. ఆఫీస్లో డాడీ బెస్ట్ ఫ్రెండ్ హెస్ కమ్ ఫ్రమ్ అమెరికా. సో ఆయన వెళ్ళిపోతున్నారట, పిల్లల్ని చూడాలి అని అడిగారంట. అరే జస్ట్ ఆయన డాడీ బెస్ట్ ఫ్రెండ్ యుఎస్ నుంచి వచ్చారు, ఆఫీస్కి వచ్చారు కలవడానికి. సో ఐ వాంట్ సీ యువర్ కిడ్స్ అన్నారంట. ఆయనకి టైం లేదు, నైట్ ఫ్లైట్ ఉంది. Night, so much time is there. He'll go in the like midnight, 3 or 4 o'clock or something. అదే నాన్న, మరి అవన్నీ ప్యాకింగ్ అవన్నీ ఉండదా? That doesn't Who talks in the office? తెలుగులో మాట్లాడరా ప్లీజ్. ఎలా కనిపిస్తున్నాను నీకు? నేనేం మాట్లాడొద్దా? Packing doesn't take 8 hours. వై వుడ్ ఐ లై? అండ్ నాకు అంత అవసరం ఏముంది? డాడ్ సడన్లీ ఫోన్ చేసి పిల్లలు ఇంట్లో ఉన్నారా అంటే ఉన్నారు అన్నాను. సరే తీసుకొస్తావా అంటే సరే తీసుకొస్తాను. దేనికి అంటే మా ఫ్రెండ్ వచ్చారు, ఆయన వెళ్ళిపోవాలి, సో నేను కలవాలి పిల్లల్ని అన్నారు. ప్లీజ్ కమ్ అన్నాను. సరే ఆ మాత్రం వెళ్ళలేమా? వెళ్ళాలి కదా. హలో దేర్, వచ్చేసాను మా హస్బెండ్ ఆఫీస్కి. పిల్లల్ని లోపల ఆల్రెడీ పంపించేశాను. సరే ఎలాగో వచ్చాం కదా, ఒకసారి ఆఫీస్ కూడా చూపిస్తే బాగుంటుందేమో అనుకుంటున్నా. ఇంకా మా కళ్యాణ్ రియాక్షన్ ఎలా ఉంటుందో కెమెరా పట్టుకొచ్చాను. దేవుడా సేవ్ మీ. దేవుడు పైనే భారం వేశాం. యా, సో చూడండి, ఇదే మా ఆఫీస్. గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండి వర్క్ చేస్తాడు కళ్యాణ్. ఒక చిన్న కిచెన్ కూడా పెట్టుకున్నాము. అఫ్ కోర్స్ అంత క్లీన్గా ఉండదు, నేను ఎప్పుడో ఒక్కసారి వస్తాను, వచ్చేసి అలా సర్దేస్తాను అనమాట. అలా పైన పైన చూడండి.
ఎక్కువ డీటెయిల్లో చూడకండి. సో ఇక్కడే టీలు అవి ఏవో పెట్టుకుంటూ ఉంటారు. ఇదంతా విజిటర్స్ సిట్టింగ్ అన్నమాట. ఇది అరేంజ్మెంట్. అండ్ చాలా మందికి తెలుసో లేదో నాకు ఒక స్టూడియో ఉండేది. అంటే కోవిడ్ టైం నుంచి కొంచెం క్లోజ్ చేసేసాము. కోవిడ్ అప్పుడు పరిస్థితి మీకు తెలిసిందే కదా. సో ఆ స్టూడియో కూడా ఇక్కడ ఆఫీస్లోనే ఉంటుంది అనమాట. ఓకే, దిస్ ఇస్ అనదర్ రూమ్. సో రాజు అండ్ కళ్యాణ్ ఆల్మోస్ట్ 25 years నుంచి కలిసి ట్రావెల్ చేస్తున్నారు. ఎన్నోసార్లు గొడవలు కూడా పెట్టుకున్నాం మేము, అంతే కదా రాజు? గొడవ పెట్టుకున్నాము, మాట్లాడుకోలేదు. బట్ వాట్ ఎవర్, ఆయన మాకు ఫ్యామిలీ లాగా అయిపోయారు అనమాట. సో చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి. అయితే మాకు ఒక టైంలో కళ్యాణ్ బిజినెస్ టోటల్గా స్టాప్ అయిపోయి మేము చాలా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నాం అనమాట. అలాంటప్పుడు కూడా మమ్మల్ని వదలకుండా మాతో ఉన్నాడు రాజు. అండ్ అది ఎప్పటికీ నేను మర్చిపోలేను. అంటే సెలబ్రేషన్స్లో అందరూ వస్తారు, అందరూ పార్టిసిపేట్ అవుతారు, కానీ మనకు ఎప్పుడైతే ఏదైనా క్రైసిస్ ఉంటుంది అలాంటి టైంలో ఎవరైతే మనకు నిలబడతారో వాళ్ళే ఫ్యామిలీ అండి. సో రాజు ఈజ్ లైక్ మై బ్రదర్, మై ఫ్యామిలీ. సో మా అన్నయ్యకి కూడా నేను ఫోన్ చేయను, కానీ ఆయనకి మాత్రం ఫోన్ చేస్తాను. ఎలా ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ ఆయనకే ఫోన్ చేస్తాను. ఇప్పుడు వాళ్ళ వైఫ్ కూడా నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. సో తనేమో నా కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడము, కుట్టించేయడము అవన్నీ చేస్తూ ఉంటారు. సో యా, అండ్ కంగ్రాచులేషన్స్ రాజు, మీ పాప కూడా అద్భుతమైన రిజల్ట్స్. అండ్ వాళ్ళ బాబు అయితే ఎంత బ్రిలియంట్ అంటే నౌ హీజ్ ఇన్ బీటెక్ ఫస్ట్ ఇయర్. అద్భుతమైన రిజల్ట్స్తో, అంటే వాళ్ళందరినీ పుడుతూ చూశాం కదా. సో ఆనందం మాకు వేరు అనమాట. సేమ్ అనికని కూడా రాజు అలాగే చూశాడు, మా అనిక నీల్ని కూడా. సో హీఈస్ లైక్ మై ఫ్యామిలీ. అది ఓకే. ఇంకా ఇంతకన్నా డిస్టర్బ్ చేస్తే వచ్చేస్తాడు మా కళ్యాణ్. సో వన్ మోర్ రైట్ హ్యాండ్ మాకు క్రాంతి గారు. అంటే 24 గంటలు మా కళ్యాణ్ క్రాంతి 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 అంటా ఉంటే ఒక పాయింట్లో రాత్రి కూడా లేచి కళ్ళలోనే క్రాంతి అంటాడేమో అనిపిస్తుంది. సో రైట్ హ్యాండ్ అనమాట మా కళ్యాణ్కి. సో ఇది వీళ్ళ సీటింగ్ అరేంజ్మెంట్స్. రండి మా స్టూడియో. సో అసలు స్టాప్ చేసేసాము కోవిడ్ అప్పుడు, బికాస్ అప్పుడు కొంచెం వర్క్ అదంతా తగ్గిపోయింది. సో మాకు బిజినెస్ అంతా స్టాప్ అయిపోయింది అనమాట. సో అందుకనే ఇలా ఇంకా అవుట్డేటెడ్ అయిపోయిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఏమేమైతే, నాకు కింద కూడా ఇంకో స్టూడియో ఉంది, అది కూడా ఇంకో వీడియోలో మీకు చూపిస్తాను. బట్ ఇక్కడే డబ్బింగ్ అదంతా వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఇక్కడ చేసేవాళ్ళము. సో యూ కెన్ సీ ఇప్పుడు అంతా కొంచెం అస్తవ్యస్తంగా ఉంది. ఏంటి? You told me somebody's friends were here. సంబడీస్ ఫ్రెండ్ కాదు, డాడీస్ బెస్ట్ ఫ్రెండ్. My dad is only here. Where is the best friend? అదే ఆయన ఇప్పుడే వస్తాం, మేము లేట్ అయిపోతున్నాం అని ఎక్కడికో వెళ్ళారంట. ఇదిగోండి, ఇంట్లో ప్లేస్ ఉండదు కాబట్టి నా ఇంటర్నేషనల్ ట్రావెల్ సూట్ కేసెస్ అన్ని కూడా పెట్టుకోవడానికి ప్లేస్ అనమాట. హలో, కొంచెం జరుగుతారా? DVD camera. డివిడీస్ ఉన్నప్పుడు ఏంటి ఫస్ట్ చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో. ఇట్స్ ఆల్ వెరీ డస్టీ. సో దిస్ ఇస్ ద స్టూడియో. ఇక్కడే కూర్చొని బోల్డ్ అన్ని సార్లు డబ్బింగ్ చెప్పుకున్నాను. చాలా మంది నా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి డబ్బింగ్ చెప్పేవారు. సో యా, బట్ అన్ఫార్చునేట్లీ కోవిడ్ అప్పుడు ఇది క్లోజ్ డౌన్ అయిపోయింది. కమ్. సో యాక్చువల్ ఇప్పుడు ఆయన చేంబర్లోకి తీసుకెళ్తాను, రండి. హాయ్. ఇదిగో మీ అమెరికా దోస్తు రాలేదా? పిల్లల్ని చూస్తాను తీసుకొని రా, నువ్వే కదా చెప్పావు. ఏంటి? She made up She some told plot us for that- the video. She told us that Some we are American- here to meet your American friend. who is going to go in the morning flight. tomorrow. No American friend here. మరి ఆఫీస్ What you guys are talking? You scammed us. Busy in the work. You robbed us of our time. Scammed us, bro. అరే బ్రో 1 minute తెలుగులో మాట్లాడండి. ఇదిగో మనం అనుకున్నాం కదా పొద్దున్న పిల్లల్ని ఆఫీస్ లోకి తీసుకెళ్ళొద్దామని, పొద్దున్న అనుకున్నాం కదా. Oh, yeah. కానీ I bought a gift for Puppy. For me? Yeah. అరే కొంచెం బిల్డప్ చెప్తామనుకుంటే ఇదేంటి? నాకు ఇంట్రెస్ట్ పోయింది. What is This is your phone. So, now you've become big. You finished your 10th, right? So you should be having a phone. Dude,
That works. It's not a dummy phone like you play video games in the house. It works. You know what is not a dummy phone? Dummy phone, you can make accounts, you can call, you can like do all sorts of stuff on it. It's a phone. What phone is this? It's not a dummy phone. This is a SIM card. SIM card చిన్నగా ఉంటుంది. లోపల ఉంటుంది కార్డ్. హలో, అదే సర్ప్రైజ్, దాని గురించే తీసుకొచ్చాను నేను. ఇప్పుడు అర్థమైందా? Thank you, Daddy. ఎక్స్క్యూజ్ మీ, Get it when you finish your 10th. Okay. ఇక్కడ ఏం జరుగుతుందో సరే ఐడియా నాది, నేను చెప్పాను పాపకు మంచి పర్సంటేజ్ వచ్చింది, ఒక ఫోన్ కొనిద్దాము. ఇప్పుడు వరకు నేను ఫోన్ అస్సలు ఇవ్వను అని చెప్పి ఇవ్వలేదండి. చాలా మంది పేరెంట్స్ అందరు అదేంటి ఈ జమానాలో కూడా మీ పాపకు ఫోన్ ఇవ్వకుండా అలా ఇది చేశారు, ఫోన్ చాలా అవసరము ఇదంతా చెప్పారు. బట్ నేను మాత్రం నా డొక్కు ఫోన్ ఇచ్చి ఆడుకోమన్నాను తప్ప. అవునరా, నేను మాట్లాడడానికి యూట్యూబ్ మాట్లాడుతూనే ఉంటాను. అవును, నీకేంటి ఇప్పుడు? సో ఫైనలీ నువ్వు 10th లో మంచి పర్సంటేజ్ తీసుకొస్తే నీకు నేను ఒక ఫోన్ కొనిస్తాను అని చెప్పాను. కానీ తనకి ఐడియా ఇప్పటి వరకు స్ట్రైక్ అవ్వలేదు. A5 something 5G. ఓ అనికా, ఐ నీడ్ దిస్ ఫోన్. యాక్చువల్లీ నాకు ఫోటోగ్రాఫ్ కి ఇది చాలా బాగా పనిచేస్తుంది. టేక్ మై OnePlus కాదు, నాకు అది కావాలి. If it's a sealed one, Yeah, it's sealed one. open it. Drum roll. హ్యాపీ ఉండు, నాకు థ్యాంక్ యూ చెప్పు ఫస్ట్. ఫస్ట్ థ్యాంక్ మీ డూడ్. Okay, the phone will My phone. ఫస్ట్ నాకు ఆయన తగ్గించావు. నాకు పడిపోతుంది. మదర్స్ కి అస్సలు వాల్యూ లేదండి, అదైతే కరెక్టే. That's so big, Daddy. Presenting Samsung Galaxy Fold only for Anika. మేము ఎన్నో ఎగ్జామ్స్ పాస్ అయ్యాము, ఎన్నో అచీవ్మెంట్స్ చేసాము, మాకు గిఫ్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. Okay, adapter. 80% నేర్చుకుందంట. It's the same. She deserves You one. buy an adapter. ఇవ్వాల్సిందే. నువ్వు 90% కన్నా అబౌవ్ తీసుకొస్తే సరే. ఈ రోజు ఈ వీడియోలో ప్రామిస్ చేస్తున్నాను, ఇప్పుడు వీడు 9th లో ఉన్నాడు, నెక్స్ట్ ఇయర్ 10th కి వెళ్తాడు. ఐ థింక్ యూ విల్ పాస్ అవుట్ ఇన్ 27. 27. ఓకే, అప్పటి వరకు ఇంకా నేను యూట్యూబ్ చేసినట్లయితే ఇప్పుడే మీ అందరి ముందు చెప్తున్నాను, నీకేం కావాలో అది కొనిస్తా. నాకు 90+ కావాలి. I have a cover too. నేను ఎప్పుడు కూడా పిల్లల్ని ఇంత కావాలి అంత కావాలని అడగలేదండి, ఇప్పుడు కూడా అడగట్లేదు. జస్ట్ జోకింగ్. కానీ ట్రై యువర్ బెస్ట్, లీవ్ ద రెస్ట్. నేను 85 మంచి వర్క్లే చేసుకుంటా, కానీ మళ్ళీ చెప్తూనే ఉంటది ఏదో. అంటే తన కెపాసిటీకి అది చాలా తక్కువ, హీ కెన్ డూ మచ్ బెటర్ అని చెప్తానండి అంతే. సరే గానీ ఇలాంటిది ఒకటి ఇవ్వు బావా నాకు. బావా ఇలాంటిది ఒకటి ఇవ్వు. Challenger will go and will get it. గోల్డ్ బిస్కెట్. దిస్ ఇస్ గోల్డ్ బిస్కెట్. ఇగో ఇలాంటిది నాకు ఒక గిఫ్ట్ ఇరా. ఇది యాక్చువల్లీ పేపర్ వెయిట్. అమ్మో ఫోన్ వచ్చింది, అయిపోయింది. ఇంకా ఆయన డేట్ దొరకడం కష్టం. నా ప్లాన్ అయినా సెల్ఫీ ఫస్ట్ డాడీతోనే తీస్తుందంట. My camera is so good. నేను తీను. నేను హర్ట్ ఫీల్ అయ్యాను, పొంగుముద్దు పెట్టుకున్నాను. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఎంతైనా మదర్స్, అందుకనే మదర్స్ ని అసలు ఎవరు ఎప్పుడు థ్యాంక్ చెయ్యరండి, అదంతే అది. See how good it is. మంచిగా ఉంది. సో చూస్తున్నారు కదా, ఇలా ట్రీట్ చేస్తుంది అనమాట తన మదర్ ని. ఎంత నేను ఇది చేసినా దగ్గరుండి కనీసం నా మాట కూడా వినిపించుకోదు. నా బంగారం ఇక్కడ ఉన్నాడు, నా బంగారం. apps and మా రాజేష్ చాలా వీడియోస్ లో కనిపిస్తుంటారు కదా. రాజేష్ ఒకసారి హలో చెప్పు. ఫస్ట్ లో కూడా సలాం చెప్పాడు. అబ్బో
సో ఇదండి మా ఆఫీస్ స్టోరీ ఇది అనమాట. సో సర్ప్రైజ్ నచ్చిందా? Thank you, Daddy. ఇప్పుడు కూడా థ్యాంక్ యూ మమ్మీ అనలేదండి, అందుకనే మామ్ ఈజ్ అ వెరీ వెరీ థ్యాంక్లెస్ జాబ్. సో ఈ రోజు వ్లాగ్ లో ఇంతే. నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.